ఒక ఊళ్ళో ఉండే వీరయ్య పేదవాడైనా ఏమాత్రం ప్రతిఫలం ఆశించకుండా పరోపకారం చేస్తూ ఉంటాడు. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని పొట్ట నింపుకునే వీరయ్య పెళ్ళీడుకొచ్చిన తన కూతురు కమలని చూసుకుంటూ జీవించేవాడు. ఇతరులకి తన అవసరముంటే తీరిక చేసుకుని మరీ సహాయపడేవాడు. వీరయ్య పేదరికం చూసి ఆ ఊర్లో ఉండే పంతులుగారు జాలిపడి ఒక రోజున వీరయ్య దారిలో ఎదురుపడ్డప్పుడు, ఒరే వీరయ్య, అడగనిదే అమ్మైనా పెట్టదు అంటారు. నువ్వేమో అడిగినా అడక్కపోయినా ఇతరులకి సహాయపడుతూ ఉన్నావు. బాగానే ఉంది. కానీ నువ్వలా సాయపడినప్పుడు ఎంతో కొంత ప్రతిఫలం అడిగి తీసుకోవటం కూడా నువ్వు అలవాటు చేసుకోవాలి. అప్పుడే నువ్వు బాగుపడతావు అంటూ తనకు తోచిన ఉచిత సలహా ఇచ్చాడు. అప్పుడు వీరయ్య, అయ్యా, ప్రతిఫలం అడిగితే నేను చేసింది సాయం ఎట్టా అవుతుంది? నేను పనికి మాత్రమే ప్రతిఫలం తీసుకుంటాను గాని చేసిన సాయానికి తీసుకొని బాబుగారు. నా సాయం గుర్తుంచుకొని నాకు అవసరమైనప్పుడు ఎవరో ఒకరు సాయపడతారని నా ఆశ బాబు అని చెప్పి మారు మాట మాట్లాడకుండా వీరయ్య పంతులుగారి నోరు మూయించేశాడు. దాంతో పంతులుగారికి కోపమొచ్చింది. వీడికి ఎదురు దెబ్బ తగిలినప్పుడు అర్థమవుతుంది నేనెందుకు ఈ విషయం చెప్పాను అని లోపలే వీరయ్యని తిట్టుకుంటూ అక్కడి నుంచి పంతులుగారు వెళ్ళిపోయారు. మనం ఇతరులకి చేతనైన సాయం చేస్తే ఇతరులు మనకి ఎప్పుడో ఒకప్పుడు సాయం చేస్తారు. పంతులు గారికి ఏంటో ఈ చిన్న విషయం కూడా తెలియదు. ఏమైనా అంటే వేదాలు చదువుకున్నామని అంటారు అని అనుకుంటూ వీరయ్య తన పనికి వెళ్ళాడు. ఇక అదే ఊరిలో చలపతి అనే భాగ్యవంతుడున్నాడు. కోట్లకు పడగలెత్తినా ఆయన మహాపిసినారి. ఆయనకు వీరయ్య విషయం తెలిసింది. చలపతి తల్లి నిత్యరోగి. రోజూ వైద్యుడింటికి వెళ్ళి ఆమె పరిస్థితి చెప్పి వైద్యుడిచ్చే మందులు తీసుకురావాలి. మరెవరైనా అయితే డబ్బు తీసుకోకుండా ఆ పని చెయ్యరు. వీరయ్య చేతైతే ఖర్చు లేకుండా పని చేయించుకోవచ్చునని తోచింది చలపతికి. తన దగ్గర పనిచేస్తున్న పాలేరు బుచ్చిబాబుని పిలిచాడు. ఎరా బుచ్చిబాబు, నీకు వీరయ్య తెలుసు కదా? తెలుసు బాబుగారు. వెళ్ళి నేను పిలిచానని చెప్పి తీసుకొనిరా. అలాగే బాబుగారు అని వినయంగా చెప్పి చలపతి ఇంటి నుంచి బయలుదేరాడు బుచ్చిబాబు. కొంత దూరం నడిచి గుడిసెలో ఉంటున్న వీరయ్య దగ్గరికి వచ్చాడు. ఏంటి బుచ్చిబాబు, ఎట్టా వచ్చావు? అయ్యగారు నేను తీసుకురమ్మన్నారేరయ్యా. అవునా, నాతో ఏదో పనిబడి ఉంటుంది బాబుగారికి. సరే పద అని బుచ్చిబాబుతో కలిసి వీరయ్య కాసేపటికి చలపతి దగ్గరికి వచ్చాడు. వినయంగా దండం పెట్టాడు. వీరయ్య, నువ్వు నాకొక సాయం చెయ్యాలి. అయ్యా, మీరు పెద్దాళ్ళు, పైగా ధనవంతులు. నేను మీలాంటి గొప్పాలకి ఏం సాయం చేయగలను బాబుగారు? మా అమ్మగారి అనారోగ్యం గురించి నీకు తెలుసు కదా? తెలుసు బాబుగారు. తనకి కావాల్సిన మందులు అవి వైద్యుల దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి తనకివ్వాలి. అయ్యో, ఇదో పెద్ద సాయమా బాబు, తప్పకుండా చేస్తాను అని చెప్పి ఆ రోజు నుంచి వీరయ్య వైద్యుడి దగ్గరికి వెళ్ళటం, మందులు తీసుకొచ్చి చలపతి తల్లికి ఇవ్వటం చేస్తుండేవాడు. డబ్బు ఖర్చవకుండా పనవుతుందని చలపతి చాలా సంతోషపడేవాడు. ఇక ఆ రోజు నుంచి వీరయ్యకు ఉన్న సహాయం చేసే గుణాన్ని ఆసరా చేసుకుని చలపతి ప్రతిరోజు వీరయ్యతో నీళ్లు మోయించుకునేవాడు, కట్టెలు కొట్టించుకునేవాడు, బజారు నుంచి సరుకులు కూడా తెప్పించుకునేవాడు. ఇలా వీరయ్యను ఒక సాయం చేస్తావా అంటూ ఏదో ఒక పనిని చేయించుకుంటూనే ఉండేవాడు చలపతి. ఒక రోజున వీరయ్య కూతురు కమలకి పెళ్లి కుదిరింది. పెళ్లి ఖర్చులకి తన వద్దున్నది చాలక వీరయ్య నలుగురిని సహాయం అడిగాడు. కాని ఫలితం లేకపోయింది. దిగులుగా ఇంటివైపు వెళ్తూ ఉన్నాడు వీరయ్య. అప్పుడు ఆ ఊరి పంతులుగారు దారిలో కనబడ్డాడు. వీరయ్య తన పరిస్థితి చెప్పాడు. పంతులుగారు, అమ్మాయికి సంబంధం కుదిరిందండి. శుభవార్తని అంత దిగులుగా చెబుతావేంటి వీరయ్యా? అయ్యా, పెళ్లి ఖర్చులకి డబ్బులు తక్కువ పడుతున్నాయి. పంతులుగారు, ఎవరిని అడిగినా ఎట్టాంటి సాయం చేయటం లేదు. వీరయ్యా, నీకు సహాయపడగల సత్తా మన ఊళ్ళో చలపతి గారికి మాత్రమే ఉంది. పైగా ఆయన నీ చేత ప్రతినిత్యం బోలెడన్ని పనులు చేయించుకుంటున్నాడు. వెళ్ళాయన్ని అడుగు అని సలహా ఇచ్చాడు. వీరయ్యకి అది నిజమేననిపించింది. వెంటనే వీరయ్య చలపతి దగ్గరకు వెళ్ళాడు. అయ్యా, దండాలు బాబు,
తమరి సాయం కోరి వచ్చాను అని అన్నాడు వీరయ్య. సహాయం అన్న మాట వింటూనే చలపతి చప్పున తలపైకెత్తాడు. సహాయమా? ఎవరు నువ్వు? అయ్యా, అదేంటి బాబుగారు, తమ రోజు నన్ను చూస్తానే ఉంటారు కదా. ఏమో, ప్రతిరోజు నేను బోలెడంత మందిని చూస్తూ ఉంటాను. అయ్యా, నాతో చాలా పనులు చేయించుకున్నారు కదా బాబు. మీ అమ్మగారికి మందులు కూడా తీసుకొచ్చేవాణ్ణి. నువ్వు మా అమ్మకి మందులు తెచ్చిస్తానంటున్నావు కదా, ఆవి నిన్ను గుర్తుపడుతుందేమో చూద్దాం పద అంటూ వీరయ్యని తీసుకుని చలపతి తన తల్లి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, ఇతగాన్ని నువ్వెప్పుడైనా చూసావా అని చలపతి అడగ్గానే ఆ పెద్దావిడ కళ్ళు పెద్దవి చేసి వీరయ్యని చూసింది. ఈతగాణ్ణి చూసినట్లే అనిపిస్తుంది. ఒక రోజున మందులు తేవటం తన వల్ల కాదన్నాడు. ఆ రోజు మందులు తెప్పించుకునేందుకు మనిషి దొరక్క చాలా ఇబ్బంది పడి వీడిని నానా తిట్లు తిట్టుకున్నాను. చూసావా, మా అమ్మకి నువ్వు సాయం చేశావో లేదో గాని ఇబ్బంది మాత్రం కలిగించావు. అంతేకాదు బాబు, ఒక్కసారి పెరట్లో అరటాకులు కొయ్యమంటే 10 ఆకులు కోశాడు. ఇంకో 10 ఆకులు కావాలంటే పెరట్లో లేవన్నాడు. ఆ 10 ఆకులు సేకరించడం కోసం నానా అవస్థలు పడుతూ అప్పుడు వీణ్ణి తెగదిట్టుకున్నాను అని చెప్పగానే వీరయ్య బాధపడుతూ తలదించుకున్నాడు. వచ్చిన దారిలోనే ఇక వెళ్ళు. వెళ్తాను బాబుగారు. నా పొట్ట కోసం రెక్కలు ముక్కలు చేసుకునే నేను వీలు దొరికినప్పుడల్లా మీకు మీ అమ్మగారికి ఎన్నో పనుల్లో సాయపడ్డాను. కలిగిన వాళ్లకు సాయపడ్డంలో గౌరవం ఉంది. అందుకే నాలాంటి వాళ్ళ పనులు చేసి పెట్టడం కోసం ఎందరో పోటీ పడతారు. మా వంటి వాళ్ళు నిన్ను గుర్తుంచుకోవాలంటే నువ్వు చాలా గొప్ప పని ఏదైనా చెయ్యాలి. అయ్యా, చేసిన దానికి నన్నెవరూ మెచ్చుకోవాలనుకోలేదు. కానీ చెయ్యనందుకు మాత్రం నన్ను బాగా తిట్టుకున్నారు. అందుకు నాకు బాధగా ఉందయ్యా. అందుకేరా కడివెడు పాలను విరవడానికి ఒక్క ఉప్పురాయి జాలంటారు పెద్దలు. పోనీలండి బాబు, అదంతా ఎందుకు గాని నా కూతురు పెళ్లికి డబ్బు కావాలి. పెద్ద మనసు చేసుకొని నాకు డబ్బిచ్చి ఆదుకోండి. మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోను అని వీరయ్య వేడుకున్నాడు. చలపతి చిరాగ్గా ముఖం పెట్టి, నువ్వు ముందే ఈ మాట చెప్తే నేను తప్పక సాయం చేసేవాణ్ణి. కాని ఇప్పుడు నువ్వెవరువో నాకు తెలియదే మరీ అని తెలివిగా అన్నాడు. వీరయ్య ఎంతగానో బ్రతిమిలాడాడు. చలపతి మనసు కరగలేదు. వీరయ్య మీద ఎలాంటి జాలి కలగలేదు. దాంతో వీరయ్య ఇక విసిగిపోయి చలపతిని చాచి చెంపదెబ్బ కొట్టాడు. అనుకోకుండా జరిగిన దానికి చలపతి నివ్వెరపోయి చూస్తూ ఉండిపోయాడు. వీరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కోపంగా తనలో తాను, ఈ ఊరి మొత్తానికే డబ్బున్నవాణ్ణి, ఎన్నో వ్యాపారాలు చేస్తుంటాను. ఇంతవరకు నన్ను ఎవరూ ఎక్కడా ఇంతగా అవమానించలేదు. వీడి ఎంతు చూస్తాను అని చెప్పి చలపతి బుచ్చిబాబుని తీసుకుని తన ఇంటి నుంచి బయలుదేరి గ్రామాధికారి శేషయ్యను కలుసుకున్నాడు. వీరయ్య అనే పొగరుబోతూ నన్ను చెంప మీద కొట్టాడు. వాణ్ణి తగిన విధంగా శిక్షించకపోతే ఊళ్ళో క్రమశిక్షణ నశించి అరాచకం తలెత్తుతుంది అని చెప్పగానే సంజాయిషి అడగటానికి గ్రామాధికారి వెంటనే బుచ్చిబాబుతో వీరయ్యకు కబురు పెట్టాడు. బుచ్చిబాబు వీరయ్య ఇంటికి వెళ్తూ ఉండగా దారి మధ్యలో పంతులుగారు కలిశారు. బుచ్చిబాబు విషయం చెప్పాడు. నేనిప్పుడే వీరయ్య ఇంటివైపు నుంచి వస్తున్నాను. ఒకవైపు కూతురు పెళ్లి దిగులు, మరోవైపు చలిజ్వరంతో వీరయ్య మంచం దిగలేకుండా ఉన్నాడు. నేను వచ్చి వారితో మాట్లాడతాను బదా అని చెప్పి బుచ్చిబాబుతో కలిసి గ్రామాధికారి ఇంటికొస్తాడు. పంతులుగారు వినయంగా నమస్కారం పెట్టి, అయ్యా, జరిగిన సంగతి తమకు మనవి చేయమని నన్ను పంపాడు. ఏం చెప్పాడేంటి అని గ్రామాధికారి అడగ్గానే, చలపతికి జ్ఞాపక శక్తి తక్కువట. పైగా ఆయనకు బోలెడన్ని వ్యాపారాలు. కొందరు ఆయనకు సహాయపడుతూ ఉంటారు, కొందరు ఆయన మీద చేయి చేసుకుంటారు. అయితే ఎవరూ ఆయనకి గుర్తుండరని చెప్పమన్నాడు అంటూ పంతులు చెప్పగానే చలపతికి కోపం వచ్చింది. వాడి పేరు వీరయ్య. వాడి కూతురికి పెళ్లి కుదిరింది. డబ్బు సాయం కావాలని నా దగ్గరకొచ్చాడు. ఇవ్వనన్నానని చెంప మీద కొట్టాడు. అయ్యా, వీరయ్య ఈయనకి ఈయన కుటుంబానికి జీతం బత్తం లేకుండా ఎన్నో సేవలు చేశాడు. అయినా వాడు ఈయనకి గుర్తు రాలేదు.
ఏదైనా గొప్ప పని చేస్తేనే తనకు గుర్తుంటుందన్నాడట. వాడు చెంపదెబ్బ కొడితే ఈయనకు బాగా గుర్తుంది. అంటే ఇన్నాళ్ళకి వాడొక గొప్ప పని చేశాడన్నమాట. గొప్ప పని చేసిన వారిని మెచ్చుకోవాలి గాని సంజాయిషి అడగకూడదు కదా అని పంతులు గారు చెప్పారు. దాంతో గ్రామాధికారి గారికి విషయం మొత్తం అర్థమైంది. అయినా పంతులు మాటలు సమర్థించలేక, చమత్కారంగా మాట్లాడినంత మాత్రాన తప్పు తప్పు కాకుండా పోదు, వీరయ్యకి శిక్ష తప్పదు అని అనగానే పంతులు వినయంగా, అయ్యా, వీరయ్య చలపతికి ఎన్నో సేవలు చేశాడు, ప్రతిఫలం లేదు. వాడి సేవలకు ప్రతిఫలం ఇప్పించగలిగిన వారికే వాడి తప్పుని శిక్షించే అర్హత ఉంటుందంటే అది తప్పవుతుందా అని పంతులనగానే గ్రామాధికారి చిన్నబుచ్చుకున్నట్టుగా ముఖం పెట్టాడు. వీరయ్య సంగతి నాకు తెలుసు. గ్రామంలో చాలామందికి సహాయపడుతూ ఉంటాడు. అలా అతడి సహాయం పొందిన వారిలో నేను ఉన్నాను. అతడు చేసిన తప్పుకి శిక్ష విధించాలంటే ముందు అతను చేసిన సహాయానికి ప్రతిఫలం ఇవ్వాలి అని చెబుతుంటే చలపతికంతా అయోమయంగా ఉంది. కాని పంతులు గారు మాత్రం మరోపక్క సంతోషపడుతూ ఉంటారు. ఈ ఊరిలో అతడి సహాయం పొందిన ప్రతి వారు అతడికి ప్రతిఫలం ఇచ్చేలా చూడటం నా బాధ్యత. లేకుంటే ఊరందరినీ అతడు చెంపదెబ్బలు కొట్టినా, ఆఖరికి నన్ను కూడా చెంపదెబ్బ కొట్టినా శిక్షించే అర్హత నాకుండదు అని చెప్పగానే ఈ మాట ఊరందరికీ చెంపదెబ్బలా తగిలింది. అందరూ కూడబలుక్కుని వీరయ్య కూతురు పెళ్లికి సహాయపడాలని నిశ్చయించుకున్నారు. గ్రామాధికారి పంతుల్ని మెచ్చుకుంటున్నట్టుగా చూశారు. నువ్వన్న మాటలు వీరయ్య చెప్పి పంపాడో లేక నువ్వే అన్నావో తెలియదు. వీరయ్య వచ్చినా ఇలా జరిగి ఉండేది కాదేమో. సమయానికి వచ్చి సమస్యను పరిష్కరించి వీరయ్యకే కాకుండా మొత్తం మీద గ్రామానికే మేలు చేసి నిజంగా పంతులు అనిపించుకున్నావు అని అనటంతో చలపతి కళ్ళు తెరుచుకున్నాయి. వీరయ్య కొట్టింది నన్ను కాదు, నాలోని మితిమీరిన స్వార్థాన్ని, నా అహంకారాన్ని. వాటికా శిక్ష తగిందే. అందువల్ల వీరయ్య చేసింది తప్పు కాదు. ఇక మీదట మంచితనానికి తగిన ప్రతిఫలం ఇవ్వటమే నా జీవితాశయం అనుకొని వీరయ్య వంటి వారిని మంచికి దూరం కాకుండా చూస్తాను అని చెప్పి చలపతి అక్కడి నుంచి వీరయ్య ఇంటికి వెళ్ళి చేతనైన సహాయం చేస్తాడు. వీరయ్యని మన్నించమని అడుగుతాడు. ఇక ఊరందరి సహాయంతో వీరయ్య తన కూతురికి ఘనంగా పెళ్లి జరిపిస్తాడు. ఇది వాల్టి కథ చెంపదెబ్బ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. రంగాపురంలో కమల్, సీను అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు. వారిద్దరూ ఒకే కాలేజ్లో చదివేవారు. కమల్ ధనవంతుడు, సీను పేదవాడు. కాని వారిద్దరూ ఫ్రెండ్స్ కావటం వల్ల అవేమీ పట్టించుకునేవారు కాదు. ఎంతో ఆనందంగా కలిసిమెలిసి ఉండేవారు. కమల్, సీనుది పక్కపక్క ఊర్లే అయినా వాళ్ళిద్దరూ తమ సొంతూరికొస్తే మాత్రం అంతగా మాట్లాడుకునేవారు కాదు. కాలేజీలోనే వాళ్ళిద్దరూ కలిసి ఉండేవారు. ఒకరోజు కమల్, ఏంటి సీను, ఈరోజు చాలా హుషారుగా ఉన్నావే, ఏంటి సంగతి? మా పంట ఈ ఏడాది బాగా పండింది కమల్. పంట కోతకొచ్చింది కదా, ఇక రేపటి నుంచి పనులు మొదలు పెడుతున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓ సందుకేనా అంతలా సంబరపడిపోతున్నావు? పంట చేతికొచ్చేసరికి అలా సంబరపడితే ఎలా చెప్పు? కోతలయ్యాక పంట నమ్మాలి కదా. అమ్మిన తర్వాత చేతికి డబ్బులొస్తాయి. ఆదాయం వచ్చినప్పుడు అప్పుడు సంతోషపడచ్చు. కమల్ అలా చెప్పగానే సీను మౌనంగా ఉండిపోతాడు. కొంతసేపటికి కమల్ తాను ఎక్కువగా మాట్లాడినట్టు గ్రహిస్తాడు. సీను, నేనేదో మామూలుగా మాట్లాడాను. నీకు బాధ కలిగుంటే సారీ, ఏమనుకోకు సీను. అయ్యో, అదేం లేదు కమల్, పర్వాలేదులే. నేను రేపటి నుంచి కాలేజ్కి ఒక వారం రోజుల పాటు రాను. అవతల పనులున్నాయని చెప్పాను కదా. అవునవును చెప్పావులే. కానీ నువ్వు అక్కడ పని చేయకపోతే ఏమవుతుంది? కాలేజ్కి రావచ్చు కదా. నేను నా బర్త్డే పార్టీని గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నాను. మనం ఇద్దరం టూర్కి వెళ్దాం. అమ్మో, టూరా? నేను రాలేను కమల్. ఇంట్లో మా నాన్న ఒప్పుకోరు. ఏంటి కమల్, ఇలా ఉన్నావేంటి? మనం ఇప్పుడు కాలేజ్కి వచ్చాం. ఇంకా అలా భయపడితే ఎలా చెప్పు? నేను చూడు ఎలా ఉన్నాను. మా నాన్నకి అస్సలు భయపడను నేను. నాకు కావాల్సినంత డబ్బు మా నాన్న ఇవ్వాల్సిందే, లేకుంటే ఒప్పుకోను మరి. అవన్నీ మా ఇంట్లో చెల్లవు కమల్.
చిన్నప్పటి నుంచి మా నాన్న చెప్పిందే మేం వింటాం. సరే, అవన్నీ వదిలే. నువ్వు నాతో పాటు నా కోసం పార్టీకి వస్తున్నావు, అంతే. ఇంకేం మాట్లాడుకో అంటూ కమల్ సీనుని పార్టీకి రావటానికి ఒప్పిస్తాడు. ఆ మరుసటి రోజు కాలేజ్కి వెళ్తున్నానని చెప్పి సీను ఇంటి నుంచి వచ్చేస్తాడు. కమల్తో పాటు టూర్కి వెళ్తాడు. అలా వెళ్ళి అన్ని ప్రదేశాలు తిరుగుతారు. తమకు నచ్చిన హోటల్లో భోజనం చేస్తారు. సాయంత్రం అవుతుంది. సీను తన ఇంటికి వెళ్ళటానికి బయలుదేరతాడు. ఏంటి సీను, ఈరోజు రాత్రి కూడా నువ్వు నాతో ఉండొచ్చు కదా? అవతల నువ్వు నాతో ఉంటావని నేను మా ఇంటి దగ్గర రకరకాల వంటలు చేయించాను. ఈ రాత్రి మా ఇంట్లోనే భోజనం చేసి రేపొద్దునే వెళ్దూలే. ఎందుకు నేను అసలు ఒప్పుకోను కమల్. ఇప్పటికే మా నాన్న నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అమ్మ కూడా అరుస్తుంది, పైగా కోప్పడుతుంది. రాత్రి ఇంటికెళ్లకుంటే ఇక అంతే సంగతులు. నేను ఖచ్చితంగా వెళ్లాల్సిందే కమల్ అని సీను అనగానే కమల్ కాస్త నిరుత్సాహపడతాడు. కమల్ కోసం సీను ఆ రాత్రి అక్కడే ఉండిపోతాడు. మరుసటి రోజు ఉదయాన్నే సీను తన ఇంటికి చేరుకోగానే సీను తండ్రి రవీంద్ర, తల్లి శారద చాలా కోప్పడతారు. కాస్త అయిన బాధ్యత ఉందా నీకు? పంట కోతకొచ్చిందని పనులు చెయ్యాలని చెప్పాం కదా. అయినా నువ్వు కాలేజీకి వెళ్ళాలన్నావు. మేము నిన్ను ఆపలేదు. సరే, రాత్రికైనా ఇంటికొచ్చి పొలంలో కాపలా ఉండొచ్చు కదా. మీ నాన్న మాట నువ్వు వినవా? అమ్మా, అది కాదమ్మా. ఏది కాదు? నువ్విక నోరు మూసేయ్, ఏమీ మాట్లాడవాక. శారదా, వాడు చెప్పేది ముందు విను, నువ్వు చెప్పరా. ఆ కమల్ పుట్టినరోజు నిన్న, అందుకే వాడు నన్ను ఉండమన్నాడు. వాడు ఎంత చెప్పినా నన్ను వాడి తిరిగి అన్ని చోట్లకి తీసుకెళ్లాడు. నేను అప్పటికీ చెప్పాను, ఇంటికి వెళ్ళాలి అంటున్నా వాడు నన్ను బలవంతంగా వాడి దగ్గరే ఉండమని బాధపడ్డాడు. పుట్టినరోజు నాడు వాణ్ణి ఏడిపించకూడదని అలా ఉండిపోయాను నాన్న. ఇలాంటి తప్పు ఇంకెప్పుడు జరగదు నాన్న. చూడు బాబు, మనకు విలువ ఎక్కడుందో మనం అక్కడుంటేనే మంచిది. విలువ లేని చోట అస్సలుండకూడదు. ఆ విషయం నువ్వు తెలుసుకుంటే మంచిది. మీ అమ్మ మాటలు పట్టించుకోకు, వెళ్ళు అంటూ రవీంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీను ఆ రోజు కాలేజ్కి వెళ్ళడు. మరుసటి రోజు పొలం పనులు ప్రారంభం అవుతాయి. సీను తన తండ్రికి సాయం చేస్తాడు. రోజంతా పొలం దగ్గర కష్టపడుతూనే రాత్రిళ్లు చదువుకుంటాడు. ఒక వారం రోజుల పాటు వ్యవసాయ పనులు చేస్తూ కాలేజ్కి వెళ్ళలేదు సీను. ఇంతలో ఒకరోజు సీను కోసం కమల్ అక్కడికొస్తాడు. రేయ్, ఏంట్రా ఇలా వచ్చావు? నిన్ను చూస్తే మా నాన్నకి కోపం వస్తుంది. వెళ్ళిపోరా. వెళ్తా గాని నువ్వు కాలేజ్కి ఎందుకు రావటం లేదురా? చెప్పాను కదరా, పొలం పనులున్నాయని. ఈ రోజుతో పనులైపోతాయి, రేపటి నుంచి వస్తానులే. నువ్విప్పుడు వెళ్ళిపో. సరే, రేపు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటూ కమల్ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు సీను, కమల్ ఇద్దరూ కాలేజీలో కలుస్తారు. ఆ రోజు వారి మాస్టారు పరీక్షల గురించి జాగ్రత్తలు చెబుతూ ఉంటాడు. చూడండి, మీకు పరీక్షలు దగ్గరపడ్డాయి. ఇంకో నెల రోజుల్లో పరీక్షలున్నాయి. అందరూ శ్రద్ధగా చదవండి. ఈ కాలేజీ చదువుని పూర్తి చేస్తే మీకు మంచి ఉద్యోగాలొస్తాయి. మీరు ఉద్యోగం చేసి మీ కుటుంబానికి అండగా నిలబడచ్చు. పరీక్షల్లో పాస్ అవుతారో ఫెయిల్ అవుతారో మీ ఇష్టం. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పరీక్షలు రాసే ముందు మీరు మీ కన్నవాళ్ళని ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తరువాత మీ ఇష్టం అంటూ మాస్టారు అలా చెప్పడంతో సీను ఆలోచనలో పడతాడు. కమల్ మాత్రం మాస్టర్ చెప్పిందేమీ పట్టించుకోకుండా సీనుని తీసుకుని నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. రేయ్, ఇక్కడికొచ్చావేంట్రా? కాలేజ్కి వెళ్ళలేదని తెలిస్తే మీ నాన్న తిట్టడా? ముందే చెప్పాను కదరా, మా నాన్న నన్నేమీ అడగడు. నాకేం కావాలో ఇస్తాడంతే. నేను కూడా నాకు కావాల్సింది మాత్రం అడిగి తీసుకుంటాను. మిగిలిన విషయాల్ని పట్టించుకోం అంటూ కమల్ అనగానే సీను ఏమీ మాట్లాడ్డం, మౌనంగా ఉండిపోతాడు. ఇక ఆ రోజంతా కమల్తోనే ఉంటూ సాయంత్రానికి తన ఇంటికి బయలుదేరతాడు. ఇంట్లో తన తండ్రి సీను కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. చూడు సీను, పరీక్షలకి 1 రోజులుంది కాబట్టి శ్రద్ధగా చదువుకో. పొలం పనులు కూడా అయిపోయాయి కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా చదివి పరీక్షలు బాగా రాయి, సరేనా? సరేనాన్నా అంటూ సీను అక్కడి నుంచి వెళ్తాడు. ఇలా మరికొన్ని రోజులు గడుస్తాయి. పరీక్షలు పూర్తవుతాయి. పరీక్షల్లో కమల్ ఫెయిల్ అవుతాడు. సీను మాత్రం ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు. కమల్కి తాను ఫెయిల్ అయినందుకు చాలా బాధ కలుగుతుంది. కోపంగా సీను ఇంటికొస్తాడు. సీను అదే సమయంలో తన తల్లిదండ్రులతో సంతోషంగా ఉంటాడు.
సీను సంతోషంగా ఉండటం చూసి కమల్కి ఇంకాస్త కోపం పెరుగుతుంది. రేయ్ సీను, ఏంట్రా నువ్వు చేసిన పని? నేను ఫెయిల్ అయ్యాను, కానీ నువ్వు అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకొని పాస్ అయ్యావు. ఎప్పుడూ నాతోనే ఉంటావు కదా. నన్ను మోసం చేసి చదివి పాస్ అయ్యావు. నీకిలా చేయటానికి మనసులా వచ్చిందిరా? అప్పటి వరకు మౌనంగా ఉన్న సీను మెల్లగా కమల్ దగ్గరికొచ్చి మాట్లాడడం ప్రారంభిస్తాడు. చూడు కమల్, నువ్వెప్పుడూ మీ నాన్నని గౌరవించలేదు. ఆయన కష్టాన్ని నువ్వు గుర్తించలేదు. డబ్బులిచ్చేసరికి నువ్వు ఆ డబ్బుల్ని ఖర్చు చేసావే గాని వాటిని మీ నాన్న ఎలా సంపాదిస్తున్నాడో తెలుసుకున్నావా? ఒక్కసారైనా మీ నాన్న కష్టాన్ని నువ్వు గుర్తించావా? నేను నీకు చాలాసార్లు చెప్పాలి అనుకున్నాను, కానీ నీకు కోపం ఎక్కువ. ఆ కోపంలో మన ఫ్రెండ్షిప్ని దూరం చేస్తావని నేను చెప్పలేదు. పైగా నేను పేదవాణ్ణి, నీకు చెప్పే అర్హత నాకు లేదు. రేయ్, అలా అంటావేంట్రా? చూడు కమల్, మా నాన్న నన్ను కష్టపడి పెంచాడు, చదివించాడు. ఆయన ఏనాడు తన కష్టాన్ని మాకు చెప్పుకోలేదు. మా నాన్న కష్టం విలువ నాకు తెలుసు. అందుకే నేనేం చేసినా, నీతో ఉన్నా, ఇంకా ఎక్కడున్నా సరే నేను దాని గురించే ఆలోచించేవాణ్ణి. అందుకే సమయం వృధా చేయకుండా బాగా చదివాను. ఆయన ఇచ్చిన ప్రతి రూపాయి విలువ నాకు బాగా తెలుసు కమల్. రెక్కలు ముక్కలు చేసుకుని పొలం పనులు చేసి నన్ను చదివిస్తున్నారు మా అమ్మా నాన్న. ఆ కష్టం విలువ తెలుసు కాబట్టే నేను చదువుకున్నాను. ఇప్పుడు పాస్ అయ్యాను. మా నాన్న పడ్డ కష్టానికి నేనింకేమివ్వగలను చెప్పు? మహా అయితే ఉద్యోగం సంపాదిస్తాను. ఆ ఆనందాన్నిస్తే వారి ఆనందం రెట్టింపవుతుంది. అదే నేను వారికిచ్చే కానుక. సీను అలా మాట్లాడుతుంటే కమల్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అక్కడున్న రవీంద్ర, శారద ఇద్దరూ కూడా తమ బిడ్డ మాట్లాడే మాటలకి కంటతడి పెట్టుకుంటారు. రే సీను, నా కళ్ళు తెరిపించావురా నువ్వు. నేనిన్నాళ్ళు బాగా డబ్బుందన్న అహంకారంతో ఉన్నాను. ఎప్పుడూ నా తండ్రిని పట్టించుకోలేదు. నా తండ్రి పడే కష్టం విలువ తెలియకుండా పెరిగాను. ఇన్నాళ్ళు ఎలా బ్రతికానో, వాళ్ళేం చేస్తున్నారో, నా కోసం వాళ్ళెంత కష్టపడుతున్నారో తెలుసుకోలేకపోయాను. కాని ఈరోజు నువ్వు నా స్నేహితుడిగా నా బాధ్యతలు గుర్తుకు చేశారా? నాకు నా తండ్రి కష్టం తెలియకుండా ఎలా బ్రతికానో నువ్వు గుర్తు చేశావు. థ్యాంక్స్ రా సీను. ఇక మీదటైనా మా నాన్న పడే కష్టాన్ని తెలుసుకుంటాను. తనకి ఏదైనా తిరిగివ్వటానికి నీలాగే నేను కూడా సమయాన్ని వృధా చేయకుండా కష్టపడి చదువుతాన్రా అంటూ సీనుని కమల్ కౌగిలించుకుంటాడు. వాళ్ళిద్దరినీ చూసి సీను తల్లిదండ్రులు రవీంద్ర, శారద చాలా సంతోషిస్తారు. ఇక ఆ తర్వాత సీను మంచి ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. కమల్ తన తండ్రి మాట వింటూ, శ్రీను ఇచ్చినటువంటి స్ఫూర్తితో బాగా చదువుకుంటూ సమయాన్ని వృధా చేయకుండా కష్టపడి పైకి రావటానికి చదువుకోవటం ప్రారంభిస్తాడు. కొన్నాళ్ళకి కమల్ కూడా శ్రీనులాగే మంచి ఉద్యోగం సాధించి తన తల్లిదండ్రులకి ఆనందాన్ని అందిస్తాడు. ఇది ఇవాల్టి కథ, కష్టం విలువ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.